ఉండాలంటే ఇప్పుడే ఇవ్వడం బెటర్ అన్నట్టు. మేబీ పవన్ కళ్యాణ్ కూడా ప్రిపేర్ అయినట్టున్నారు. ఎందుకంటే పదే పదే ఇదివరకు చంద్రబాబు గారి గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి స్టేట్మెంట్లో ప్రతి ట్వీట్లో కూడా లోకేష్ని కూడా అటాచ్ చేస్తున్నారు. లోకేష్ గారు బాగా చేశారు, లోకేష్ గారు బాగా చేశారు అంటే వాళ్ళ కార్యకర్తల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. నిన్న కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ విషయంలో లోకేష్ని అప్రిషియేట్ చేస్తూ అదేదో నేను ఒక కిచెన్ కట్టించాను, ఆయన తన సొంత డబ్బులతో కమ్యూనిటీ కిచెన్ కట్టించారు, దాంట్లో చంద్రబాబు గారు సహకరించారు అంటాం ఒక ఆస్పెక్ట్. బట్ లోకేష్ని కూడా ప్రస్తావించారు అనమాట. అంటే విద్యాశాఖ మంత్రి కాబట్టి అనొచ్చు. బట్ ప్రతిసారి లోకేష్ గారు ఈయన అంటున్నారు. అంటే ఒకటి పవన్ కళ్యాణ్కి అయితే వేరే ఆప్షన్ ఏం లేదు కదా, బీజేపీ జనసేన అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఆయనకి లేదు, అలా రప్పించే పోరాటం చేయాలన్నటువంటి ఉద్దేశం ఆయనకి లేదు. 15 ఏళ్ల పాటు తెలుగుదేశం ఆధిపత్యాన్ని అంగీకరించినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం ఎవరిని పెడితే వాళ్లే సీఎం. చంద్రబాబు ఇప్పుడు సీఎం, వాళ్ళు మారతానంటే లొకేషన్ పెట్టుకుంటానంటే కాదనే సీన్ ఉండదు. ఆయన హోదాకి ప్రాబ్లం ఉండదు, డిప్యూటీ సీఎం హోదా అదే ఉంటుంది. అంటే రేపు పొద్దున అలాంటిది ఏమన్నా జరిగితే అది టీడీపీ ఇష్టం, మాకేం సంబంధం లేదంటారు. ఏముంది అందులో మాట్లాడడానికి, ఏముంది దాంట్లో? అంటే క్యాబినెట్ నేను సమర్థిస్తాను, ఆయన సముద్రైన నాయకుడు లోకేష్, యంగ్స్టర్స్ రావాలని చెప్తాడు కూడా, ఏముంది అభినందిస్తున్నాను లోకేష్ గారికి అని చెప్పచ్చు. అప్పుడు వాళ్ళ అన్న ఇది కూడా మొన్న ఆపారు కదా, మంత్రివర్గంలో తీసుకుంటారని ఏదో